క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. మీలో కొంతమంది నాకు ఒక సందేశాన్ని పంపించారు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. అదేంటంటే ఫాతిమా మాత మహోత్సవం గురించి సందేశాన్ని ఇవ్వగలరా, ఫాతిమా మాత దర్శనాల యొక్క పరమ రహస్యాల్ని, మర్మాలని మా అందరికి వివరించగలరా అని మీలో కొంతమంది నాకు ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి వాళ్ళందరికీ జవాబుగా ఈనాటి ప్రసంగాన్ని ఫాతిమా మాత దర్శనాల గురించి ఈ యొక్క వాక్యములో నేను చెప్పబోతున్నాను. ప్రియులారా, పోర్చుగల్ దేశములో ఫాతిమా అనే ఒక పురములో, ఒక పల్లెటూరులో మరియ తల్లి ముగ్గురు చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. వాళ్ళ పేర్లు ఏంటంటే లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా. ఈ ముగ్గురులో లూసియా కొద్దిగా పెద్ద ఆవిడి. లూసియాకి 9 సంవత్సరాలు, ఫ్రాన్సిస్కోకి 8 సంవత్సరాలు, జెసింతాకి 6 సంవత్సరాలు. ఈ ముగ్గురు పిల్లలు కూడా గొర్రెలను కాస్తూ ఉన్నారు. గొర్రె పిల్లలను కాస్తూ ఉన్నారు. మామూలు సామాన్య చిన్న బిడ్డలే. అయితే వీళ్ళు గొర్రెలు కాసే సమయంలో ఒకసారి ప్రియులారా, అకస్మాత్తుగా పెద్ద ఆకాశంలో ఉరుములు మెరుపులు అక్కడికి వచ్చినాయి. ఈ ఉరుములు మెరుపులు చూసి ఈ పిల్లలు భయపడిపోయి ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ గుహలో దాక్కున్నారు. అక్కడే భోజనం చేశారు, జపమాల జపించారు. తర్వాత ప్రియులారా, అక్కడే ఆటలు ఆడుకోవటం ప్రారంభించారు. వారు అలా చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశములో నుండి దేవదూత దర్శనమిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఈ దేవదూత ఒక చిన్న బాలుడులాగా దర్శనమిచ్చింది. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి ఫాతిమా మాత దర్శనాల గురించి చెప్తానని దేవదూత దర్శనాల గురించి చెప్తున్నారేంటి అనే ప్రశ్న మీకు రావచ్చు. ప్రియులారా, మరియ తల్లి దర్శనాల కంటే ముందుగా ఈ ముగ్గురు పిల్లలకి కావలి దూత, గార్డియన్ ఏంజల్స్ అంటాం ఇంగ్లీష్లో. కావలి దూత అంటే దేవదూత 3 సార్లు ఈ యొక్క చిన్నారి బిడ్డలకు 1916వ సంవత్సరంలో దర్శనమిచ్చింది. 3 సార్లు దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ యొక్క గుహలో నేను చెప్పేది మొట్టమొదటి దర్శనం. కావలి దూత, గార్డియన్ ఏంజల్. ఈ యొక్క కావలి దూత ఈ ముగ్గురు బిడ్డలకి ఆ గుహలో దర్శనమిచ్చింది. ఆ యొక్క దేవదూతను చూడగానే పిల్లలు భయపడిపోయారు, ఆందోళన చెందిపోయారు. ఎందుకంటే ఆ ఉరుములు మెరుపులు, ఆ యొక్క ఆకాశం నుండి ఒక చిన్న బాలుడులాగా దేవదూత దర్శనమిచ్చినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కాబట్టి 10 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళందరూ. కాబట్టి భయపడిపోగానే దేవదూత మొట్టమొదటిగా వారికి చెప్పిన మాట ఏంటంటే, భయపడవద్దు, నేను శాంతి దూతను, మీకు హాని చేయటకు రాలేదు. డు నాట్ బీ అఫ్రైడ్. బాధపడొద్దు, భయపడొద్దు, నేను మీకు హాని చేయను. నేను వచ్చింది మీకు శాంతి సందేశాన్ని ఇవ్వటానికి మాత్రమే వచ్చాను అని ఆ దేవదూత చెబుతుంది. ప్రియులారా, చెప్పి ఆ దేవదూత పిల్లల్ని అంటుంది, మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. పిల్లలు ఎట్లాగే ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఏం ప్రార్థన చేయాలి? చిన్నపిల్లలు, ఇంకా వారికి ఎక్కువగా ఏం తెలియదు. వారికి తెలిసిన ప్రార్థన ఏంటంటే జపమాల మాత్రమే వారికి తెలిసిన ప్రార్థన. పరలోక జపం, మంగళవార్త జపం మాత్రమే వారు నేర్చుకొని ఉన్నారు. అది మాత్రమే వారికి తెలుసు. కాబట్టి దేవదూత ఇప్పుడు ఈ బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తుంది. నేను ముందుగా ఇంగ్లీష్లో కూడా మీ కొరకు దేవదూత మాటలను చదువుతాను. డు నాట్ ఫియర్, ఐ యామ్ ది ఏంజల్ ఆఫ్ పీస్, ప్రే విత్ మీ. With that, the angel bowed to the ground with the children and prayed 3 times. దేవదూత ఇలా సాష్టాంగ నమస్కారం, లేకపోతే ఒకలాంటి ఇలా గౌరవపూర్వకంగా ఇలా వంగి నమస్కరించి అక్కడ 3 సార్లు ప్రార్థన చేస్తుంది. ఏంటి ఆ ప్రార్థన ఏంటంటే, దేవదూత ఆ పిల్లలకి నేర్పిన ప్రార్థన. మై గాడ్, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ అడోర్ యూ, ఐ హోప్ ఇన్ యూ, అండ్ ఐ లవ్ యూ.
ఓ నా ప్రియమైన దేవా, నేను నిన్ను నమ్ముచున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ యందే నా యొక్క నమ్మకం ఉంచుచున్నాను. చివరగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మై గాడ్ అని చెప్పి ఆ దేవదూత ఏం చెప్పిందంటే, ఐ ఆస్క్ పార్డన్ ఫర్ ఆల్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ యూ, డు నాట్ అడోర్ యూ, డు నాట్ హోప్ ఇన్ యూ అండ్ డు నాట్ లవ్ యూ. దేవదూత అంటుంది, ఓ దేవా, నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. దేనికి? నేను చేసిన తప్పుల కోసం కాదు. ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి నమ్మటలేదో, విశ్వసించుటలేదో, ఆరాధించట్లేదో, ప్రార్థన చేయట్లేదో, ప్రేమించట్లేదో వారందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆ దేవదూత ప్రార్థించింది పిల్లలతో కలిసి. ఎన్నిసార్లు ప్రార్థించిందంటే 3 సార్లు ప్రార్థన చేసింది. ఇలా ప్రార్థన చేసి ఆ దేవదూత అదృశ్యమైంది. చూసారా ప్రియులారా, ఇక్కడ చక్కగా దేవదూత దర్శనం పిల్లలకి దర్శనమిచ్చింది, ఆటలాడుకునే పిల్లల దగ్గర దర్శనమిచ్చింది, భయపడొద్దని చెప్పింది, నేను శాంతి దూతనని చెప్పింది, నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ ప్రార్థన ఏంటంటే, దేవా నేను నమ్ముతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ యందే విశ్వాసము ఉంచుతున్నాను అని చెప్పి, ప్రభువా, ఎవరైతే నిన్ను నమ్మట్లేదో, ఎవరైతే నిన్ను విశ్వసించట్లేదో, ఎవరైతే నిన్ను ఆరాధించట్లేదో, ఎవరైతే నిన్ను ప్రేమించట్లేదో వారందరి తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను అని దేవదూత 3 సార్లు ప్రార్థించింది. ఈ దర్శనంలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, మన కుటుంబాలలో కూడా కొంతమంది దేవుని మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు, దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు, దేవుడు అంటే నమ్మకం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుని క్షమాపణ అడగాలి. నా కుటుంబంలో పలానా వ్యక్తి దేవా నీ యందు నమ్మకం లేకుండా జీవిస్తున్నాడు, నా కుటుంబంలో పలానా వ్యక్తి దేవుడా నీ యందు ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా జీవిస్తున్నాడు, వారిని క్షమించు ప్రభువా అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవదూత పిల్లలకు మొట్టమొదటిగా నేర్పినటువంటి విషయం ప్రియులారా. ప్రార్థన చేయమని చెప్పింది. 3 సార్లు ప్రార్థన చేసింది దేవదూత పిల్లలతో కలిసి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎప్పుడు జరిగిందంటే ప్రియులారా, 1916వ సంవత్సరం స్ప్రింగ్ సీజన్ అంటారు ఇంగ్లీష్లో, మన తెలుగులో వసంతకాలం. అదే యూరోప్లో అయితే స్ప్రింగ్ సీజన్ ఎప్పుడంటే మార్చ్, ఏప్రిల్, ఈ 2 నెలల మధ్యలో అప్పుడే చక్కగా ఆకులు, చెట్లకు మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, పూలు ఉంటాయి, కాబట్టి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో దేవదూత ఈ పిల్లలకి మొట్టమొదటిగా దర్శనమిచ్చింది. మొట్టమొదటిసారి ద ఫస్ట్ అపరేషన్. ఇప్పుడు రెండోసారి మళ్ళా దేవదూత ఈ పిల్లలకి దర్శనం ఇచ్చింది ప్రియులారా, 1916వ సంవత్సరం. అదే సంవత్సరంలో ఎప్పుడు సమ్మర్ అంటే మనకలాగా మే నెల కాదు. ఇక్కడ యూరప్ దేశంలో సమ్మర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలల మధ్య ఈ సమయంలో దేవదూత రెండవసారి ఆ పిల్లలకు దర్శనమిచ్చింది. కానీ ఈసారి దేవదూత పిల్లల్ని కొంచెం కరెక్ట్ చేసినట్టు, గద్దించినట్లు. ఏమని? పిల్లలారా మీరేం చేస్తున్నారు? ప్రార్థన చేయట్లేదా? సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీకు చదువుతాం. ఆ దేవదూత ఏమంటుందంటే, వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రే ఏ గ్రేట్ డీల్. చిన్నారి బిడ్డలారా ప్రార్థన చేయండి అని ఈ యొక్క దేవదూత ఆ లూసియాని, ఫ్రాన్సిస్కోని, జెసింతాని గద్దించినట్లుగా, పద్దాక ఆటలాడటమేనా? మన భాషలో చెప్పండి, పద్దాక టీవీలు చూడటమేనా? పద్దాక షికారులు చేయటమేనా? లేదా పద్దాక టైం వేస్ట్ చేయటమేనా? ప్రార్థన చేయండి అని ఈ దేవదూత ప్రియులారా ఇగో ఈ బిడ్డల్ని గద్దిస్తుంది. తర్వాత ఏం చెప్తుందంటే, ఒక క్రొత్త విషయం, ఒక నూతనమైనటువంటి విషయాన్ని దేవదూత ఈ పిల్లలకు తెలియపరుస్తుంది. ఏంటి ఆ నూతనమైన విషయం అంటే ఏంటి ప్రియులారా? ముందుగా నేను ఇంగ్లీష్లో కూడా మీ కొరకు చదువుతాను. ద హోలీ హార్ట్స్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ హ్యావ్ డిజైన్స్ ఆఫ్ మర్సీ ఆన్ యూ. చిన్నారి బిడ్డలారా, ఆ యేసయ్య యొక్క పరమ పవిత్ర దివ్య హృదయము మరియు మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయము మీ మీద దయ చూపుతున్నారు. యేసయ్య, మరియ తల్లి మీ మీద దయ చూపుతున్నారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారి యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంది అని చెప్పి ప్రియులారా, ఇక్కడ ఒక క్రొత్త విషయం అని చెప్పాను. ఏంటంటే ఇక్కడ
ఆఫర్ అన్సీజింగ్లీ ప్రేయర్స్ అండ్ సాక్రిఫైజెస్ యువర్ సెల్ఫ్ టు ద మోస్ట్ హై. మీరు నిరంతరము ప్రార్థన చేస్తూ దేవుని కొరకు చిన్న చిన్న త్యాగాలు మీరు చేయటం అలవాటు చేసుకోండి. ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మేక్ స్మాల్ సాక్రిఫైజెస్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు చిన్న చిన్న త్యాగాలు మీరు చేయండి, నిరంతరము ప్రార్థన చేయండి అని దేవదూత చెప్పినప్పుడు ఈ ముగ్గురులో పెద్ద ఆవిడ ఎవరు? లూసియా. అప్పుడు లూసియా ఒక ప్రశ్న అడిగింది దేవదూతని, అమ్మ మేము ఏం త్యాగాలు చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైజెస్ డూ వీ నీడ్ టు మేక్? అది కూడా మాకు వివరించమ్మా అని ఈ లూసియా దేవదూతను ప్రశ్నించింది. అమ్మ మాకు చెప్పు, మాకు తెలియపరచమ్మా, మాకు వివరించు, మేము ఎటువంటి త్యాగాలు చేయాలి, ఎటువంటి సాక్రిఫైజెస్ మేము చేయాలి, అది మాకు వివరించు చెప్పమ్మా అని దేవదూతని లూసియా ప్రశ్నించినప్పుడు దేవదూత ఒక లిస్టు చెప్పలా, ఇది చేయి అది చేయి అది చేయి అని చెప్పలా. దేవదూత ఏముంటుంది? మేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ ఏ సాక్రిఫైస్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెపరేషన్ ఫర్ ద సిన్స్ బై విచ్ హీ ఈజ్ అఫెండెడ్. అమ్మ నువ్వు ఏది చేయగలిగితే అది చేయి. నీకు తెలుసు కదా, నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు ఏది ఇవ్వగలవో, నీ యొక్క శక్తి, నీ సామర్థ్యం నీకు తెలుసు కదా, దాన్ని బట్టి నువ్వు దేవునికి సమర్పించుకో అని చెప్పి దేవదూత ఏమంటుందంటే, ఎందుకు ఇదంటే మానవాళి చేసినటువంటి పాపాల కొరకు, మానవాళి పాప పరిహారార్థం కొరకు, మానవాళి మారు మనసు కొరకు, మనుషులు పశ్చాత్తాపపడటానికి, మనుషులు మారు మనసు పొందటానికి, పాపాత్ములు మరలా దేవుని చెంతకు రావటానికి ఇదిగో నువ్వు చేసే చిన్న చిన్న ప్రార్థనలు, నువ్వు చేసే చిన్న చిన్న త్యాగాలు ఉపయోగపడతాయి. తద్వారా గాయపడిన యేసయ్య హృదయము, గాయపడిన దేవాతి దేవుని యొక్క మనస్సు మరలా ఇదిగో ప్రార్థన ద్వారా, మనం చేసే త్యాగాల ద్వారా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు దేవుని చెంతకు వెళ్ళినప్పుడు మరలా దేవునికి సంతోషము, ఆనందాన్ని ఇచ్చే వారమై మనం ఉంటాము అని చెప్పగానే ప్రార్థిస్తాము అని ఈ యొక్క పిల్లలు కూడా అప్పటి నుంచి ఇంకెక్కువగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని కోసం చిన్న చిన్న త్యాగాలు చేయటం ప్రారంభించారు. అయితే ప్రియులారా, ఈ రెండవ దర్శనం యొక్క సారాంశం ఏంటంటే, దేవదూత వారిని గద్దించింది, ప్రార్థన చేయమని కోరింది, వారి యొక్క జీవితాలు యేసయ్య యొక్క దివ్య హృదయానికి, మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి సమర్పించుకోమని, పాపుల మారు మనసు పొందటానికి, పాపాత్ములు పశ్చాత్తాపడటానికి ప్రార్థనలు చేయమని, ఇదిగో చిన్న చిన్న త్యాగాలు చేయమని కోరింది. తర్వాత ప్రియులరా, మూడవసారి కూడా ఈ యొక్క కావలి దూత, గార్డియన్ ఏంజెల్ మూడవసారి కూడా ఈ పిల్లలకు దర్శనమిచ్చింది. అప్పుడెప్పుడు అంటే మరి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సమయాలలో ఈ యొక్క జర్మనీ దేశంలో లేకపోతే యూరోప్ దేశంలో ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. అంతా కూడా ఒక దిగ్భ్రాంతిగా, భయముగా, ఆందోళన కలిగించే విధముగా అక్కడ ఉంటుంది ప్రియులారా. ఆ యొక్క సమయంలో దేవదూత మూడవసారి ఈ చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. ఈసారి దేవదూత ఎలా దర్శనమిచ్చిందంటే, ఒక చేతిలో దివ్య సప్రసాదం, ఇంకో చేతిలో ఆ యొక్క చాలీస్ అంటాం కదా, అప్పద్రాక్ష రసాలు రెండు కూడా ఈ చిన్నారి బిడ్డల వద్దకు దేవదూత తీసుకొచ్చింది. ఈ దేవదూత తీసుకొచ్చి మొట్టమొదటిగా దేవదూత ఏం చేసిందంటే, ఆ దివ్య సప్రసాదం ముందు, యేసయ్య యొక్క దివ్య రక్తము ముందు, అపద్రాక్షాల రసాల ముందు, అంటే అపద్రాక్షాలు అనకూడదు, క్రీస్తు శరీర రక్తాల ముందు దేవదూత అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తుంది ప్రియులారా. సాష్టాంగ నమస్కారం చేసి దేవదూత ఎలా ప్రార్థిస్తుందో ఒకసారి చూడండి. దేవదూత మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థిస్తుంది? ఇంగ్లీష్లో కూడా నేను మీ కొరకు చదువుతాను. మోస్ట్ హోలీ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, ఐ అడోర్ యూ ప్రొఫౌండ్లీ, ప్రైజ్ ద లార్డ్. దేవదూత ఏముంటుంది? పరమ పవిత్ర త్రిత్వం, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, తండ్రి దేవ, కుమారదేవ, అంటే పుత్రదేవ, పరిశుద్ధాత్మదేవ, మీ అందరికీ నేను, అంటే మీ ఎదుట నేను దీనత్వముతో ఇగో మోకరిల్లుతున్నాను, ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను అని చెప్పి దేవదూత ఇక్కడ ఏమంటుందంటే, ఐ ఆఫర్ యూ ద మోస్ట్ ప్రెషియస్ బ్లడ్, బాడీ, సోల్ అండ్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్,
present in the tabernacles of the world in a reparation of the outrageous, sacrilegious and indifference by which he himself is offended. దేవదూత ఏమంటుందంటే తండ్రి దేవునితో, మీ అందరికీ తెలుసు కదా, పూజలో మనం ఏం చేస్తాం, కుమారుడైనటువంటి యేసయ్యని తండ్రి దేవునికి బలిగా అర్పిస్తున్నాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఎవరో గొర్రెపిల్ల? క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభుని మన తండ్రి దేవుడికి సమర్పిస్తున్నాం కదా. ఇక్కడ దేవదూత ఏమంటుందంటే, దేవదూత ఎలా ప్రార్థిస్తుందంటే, ఓ తండ్రి దేవా, మీకు అతి మిక్కిలి ప్రియమైన, శ్రేష్టమైన, పవిత్రమైన యేసయ్య యొక్క శరీర రక్తాలు మరియు ఆత్మ మరియు దివ్యత్వము, ఆ యొక్క దివ్య మందసములో ఉన్న యేసయ్యని ఓ పరమ పవిత్ర తండ్రి దేవా మీకు సమర్పిస్తున్నాము. దేనికోసం సమర్పిస్తున్నాము? మానవాళి చేసినటువంటి ఈ యొక్క పాప కలంకము, మానవాళి యొక్క పాప కలంకము, మానవాళి చేసినటువంటి మలినములు, తప్పిదాలు, మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్, రకరకాల తేడాలు, మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, మనుషుల మధ్య ఉన్నటువంటి యొక్క తారతమ్యాలు అన్నీ పోవాలి తండ్రి. అంటే మా వల్ల కాదు, మేము పాపాత్మలో, నేను పాపాత్మనే, మా వల్ల కాదు. ఎవరి వల్ల చూసి? యేసయ్య యొక్క సిలువలో కార్చిన యేసయ్య రక్తమును చూచి, యేసయ్య యొక్క పవిత్రతను చూసి, యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన దివ్యత్వాన్ని చూచి మా మీద జాలి చూపించండి, మా మీద దయ చూపించండి, మమ్మల్ని క్షమించండి. మా వల్ల మమ్మల్ని చూసి బట్టి కాదు తండ్రి, నీ కుమారుడైన యేసయ్యను చూసి మమ్మల్ని కాచి కాపాడు అని దేవదూత ప్రార్థన చేసింది. ప్రియులారా, దేవదూత ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఇంకేమంటుందంటే, యేసు ప్రభు యొక్క తిరు హృదయము నుండి మరియు మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయం నుండి వచ్చినటువంటి ఆ పుణ్య ఫలం వల్ల పాపాత్ములందరికీ మారు మనసు దయచేయండి అని ప్రార్థన చేసి దేవదూత ఈ ముగ్గురు పిల్లలకి దివ్య సప్రసాదం ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా, ఈ ముగ్గురు బిడ్డలు దేవదూత నుండి దివ్య సప్రసాదం స్వీకరించారు. ఎంత అదృష్టం చూడండి ప్రియులారా. ఈ పిల్లలు ఎక్కడో పైనుంచి ఊడిపడిన పిల్లలు కాదు, సామాన్య ప్రజలే, సామాన్య బిడ్డలే. కానీ వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? జపమాల చెప్పడం ఒకటి నేర్చుకున్నారు, ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. ఇంకా వీరు చేసే పని ఏంటి? గొర్రెల కాపరులు, గొర్రెలు కాస్తూ ఉన్నారు, కొండల్లో గట్టుల మీద తిరుగుతూ ఉన్నారు, దేవుని యొక్క రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు, జపమాల జపిస్తున్నారు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మన కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని, అంటే వాక్యం అంటే సరే, వాక్యం ఇంకా చదవటం టైం పట్టుద్ది, కనీసం జపమాల, పరలోక జపం, మంగళవార్త జపం, ఈ రెండు జపాలన్నా చెప్తున్నారా? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం జపమాల చెప్తున్నారా? అసలు మన కుటుంబాల్లో జపమాల అనేది జరుగుతుందా? ఏదో మనం వాక్యం వింటాం, కొన్ని పాటలు పాడుకుంటాం, వదిలేస్తాం, జపమాల జపించం. కానీ ఈ ముగ్గురు బిడ్డలు ఎంతో ఆసక్తిగా, భక్తిగా జపమాల జపించారు. దేవదూత దర్శనం వారికి దొరికింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియుల 1916వ సంవత్సరంలో దేవదూత మరి లూసియాకి, ఫ్రాన్సిస్కోకి, జెసింతాకి 3 సార్లు దర్శనమిచ్చింది. మనం చెప్పాం, ఒకసారి వేసవకాలంలో, అంతకంటే ముందు వసంతకాలంలో, తర్వాత అక్టోబర్, నవంబర్, ఆ యొక్క సమయంలో 3 సార్లు దర్శనమిచ్చింది. 3వసారి దివ్య సప్రసాదం ఇచ్చింది. మరుసటి సంవత్సరం 1917వ సంవత్సరంలో సాక్షాత్తు మరియ తల్లి ఈ ముగ్గురు బిడ్డలకు దర్శనమిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఏ తారీఖున? మే 13వ తారీఖున, 13th of May 1917. ఈ సంవత్సరంలో మరియ తల్లి ఈ చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. ప్రియులారా, దర్శనమిచ్చి వాళ్ళతో మాట్లాడి ఏం చెప్పింది? మీరు ప్రతి నెల 13వ తారీఖున ఈ ప్రదేశానికి వచ్చి జపమాల జపించండి అని చెప్పింది. ఇంగ్లీష్లో చదువుతాం మీ కొరకు. షీ కన్వర్స్డ్ విత్ దెమ్ అండ్ టోల్డ్ దెమ్ టు రిటర్న్ టు దట్ స్పాట్
ఆన్ ద 13th of every month for 6 consecutive months. అంటే 6 నెలలు క్రమం తప్పకుండా ప్రతి నెల 13వ తారీఖున ఆ ప్రదేశానికి రమ్మని దేవదూత వారిని ఈ యొక్క మొట్టమొదటి దర్శనంలో కోరింది. తర్వాత మరియ తల్లి వాళ్ళని ఒక ప్రశ్న అడిగిందండి. ఆర్ యు విల్లింగ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్స్ టు గాడ్ అండ్ బేర్ ఆల్ ద సఫరింగ్స్ హీ వాంట్స్ టు సెండ్ యూ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రిపరేషన్ ఫర్ ద సిన్స్ బై విచ్ హీ ఈస్ అఫెండెడ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ సిన్నర్స్. ఆ పిల్లల్ని అడుగుతున్న చిన్నారి బిడ్డలారా, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీ యొక్క జీవితాలు దేవునికి సమర్పించుకోవడానికి మీరు సిద్ధముగా ఉన్నారా అని దేవదూత వారిని అడుగుతుంది. అడిగి ఏమంటుంది? దేవుని యొక్క ఆ యేసయ్య యొక్క శ్రమలలో మీరు పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అన్నప్పుడు ఎందుకు శ్రమలలో పాల్గొనాలి అంటే, వీరు ఆ యొక్క ప్రభు శ్రమలలో పాల్గొనటం వల్ల పాపాత్ములకి పశ్చాత్తాపం దొరుకుతుంది. మానవాళి యొక్క పాపాలు పరిహారార్థం కొరకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఈ చిన్నారి బిడ్డలు, అవును మేము సిద్ధంగా ఉన్నాము, మా జీవితాలు దేవునికి సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నాము, ప్రైజ్ ద లార్డ్, మేము దేవుని యొక్క శ్రమలలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాము, ప్రైజ్ ద లార్డ్ అని ఈ పిల్లలు, అవును వీఆర్ రెడీ, మేము దేవుని శ్రమల్లో పాల్గొంటాం, మేము సిద్ధంగా ఉన్నాం అని వాళ్ళు చెప్పారు. ప్రియులారా, ఇది మొట్టమొదటి దర్శనం మే 13వ తారీఖున 1917వ సంవత్సరంలో జరిగింది. మరి మరీ తల్లి చెప్పింది కదా ప్రతి నెల 13వ తారీఖున అక్కడ రమ్మని. ఈ పిల్లలు రెండవసారి మళ్ళా జూన్ మాసము 13వ తారీఖున అదే సంవత్సరంలో 1917వ సంవత్సరంలో అదే ప్రదేశానికి వెళ్ళారు. ఈసారి ఆ ముగ్గురు పిల్లలు మాత్రమే కాదు, ఈ పిల్లలు ఇంటికాడ చెప్పినప్పుడు వీరితో పాటు ఒక 50 మంది విశ్వాసులు అదే ప్రదేశానికి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ జపమాలను జపించారు. ప్రియులారా, అక్కడ మరీ తల్లి అప్పుడు మళ్ళా ఈ ముగ్గురు పిల్లలకు మాత్రమే దర్శనమిచ్చింది. ఆ పిల్లలతో మాట్లాడింది. ఆ ముగ్గురు పిల్లలతో మాట్లాడి ఒక బాధాకరమైన ఒక సాడ్ న్యూస్ ఆ పిల్లలకు చెప్పింది. ఒక బాధాకరమైనది ఏంటిది అంటే ఏం చెప్పింది? ఐ విల్ టేక్ జెసింతా అండ్ ఫ్రాన్సిస్కో సూన్, బట్ యూ లూసియా ఆర్ టు స్టే హియర్ సమ్ టైమ్ లాంగర్. ఏం చెప్పిందంటే మరి తల్లి ఆ ముగ్గురు పిల్లలతో, ఇదిగో చిన్నారి బిడ్డలారా, మీ ముగ్గురులో జెసింతా ఫ్రాన్సిస్కోని నేను పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాను త్వరలో, కానీ లూసియా మాత్రం ఇక్కడ ఉండాలి, దేవుని సేవ చేయాలి. లూసియా చేయాల్సిన పని ఏంటంట? యేసయ్య యొక్క ప్రేమను, దేవుని ప్రేమను సమాజానికి తెలియపరచాలి. ఆమె చేసిన మొట్టమొదటి పని. రెండోది ఏంటి? హీ విషెస్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ద వరల్డ్ డివోషన్ టు మై ఇమాక్యులేట్ హార్ట్. అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది లూసియా ద్వారా. లూసియా ఏం చేయాలంటే మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి మనుషులందరూ వారిని సమర్పించుకోవాలని, మరియ తల్లిని పోలి మరియ తల్లి యొక్క పవిత్రతను కలిగి మనము కూడా జీవించాలి అన్న ఆ యొక్క సందేశాన్ని లూసియా ప్రపంచం మొత్తం కూడా తెలియపరచాలి. ఈ ఇమాక్యులేట్ హార్ట్, డివోషన్ టు ఇమాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ ఆ ప్రపంచంలో అందరికీ తెలియపరచాలి అన్న ఉద్దేశం దేవునికి ఉందని మరియ తల్లి ఆ బిడ్డలకు తెలియపరిచింది. తర్వాత మరియ తల్లి చెప్తుంది, ఏం చెప్తుందంటే, ఎవరైతే నిష్కలంకమైన మరియ తల్లి హృదయానికి తమను తాము కాన్సక్రేట్ చేసుకుంటారో, సమర్పించుకుంటారో, అర్పించుకుంటారో వారందరికీ ఏం కలుగుతుందంటే ఒక గొప్ప మేలు జరుగుతుందండి. అక్కడ మరియ తల్లి చెప్తుంది, టు హూ ఎవర్ ఎంబ్రేసెస్ దిస్ డివోషన్ ఐ ప్రామిస్ సాల్వేషన్, those souls will be cherished by God as flowers placed by me to adorn his throne. మరియ తల్లి అంటుంది, ఎవరైతే మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి తమల్ని తాము సమర్పించుకుంటారో వారు ఇదిగో రక్షణ పొందుతారు, వారి యొక్క ఆత్మలు రక్షింపబడతాయి. తర్వాత వారి జీవితాలు ఎలా ఉంటాయంటే
దేవుని యొక్క మందసము యొద్ద, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన సింహాసనం చుట్టూ కూడా కొన్ని పువ్వులు, ఫ్లవర్స్ అక్కడ అలంకరించబడతాయి అంట. ఆ అలంకరణ ఎవరు చేస్తారు? మరియ తల్లి ఆ అలంకరణ చేస్తుంది. యేసయ్య ప్రభువు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరియ తల్లి అక్కడ ఆ సింహాసనం చుట్టూ పూలతో అలంకరిస్తుందంట. ఆ పూలు ఎవరు అంటే ఎక్కడో తోటలో నుండి కోసుకొచ్చిన పూలు కాదు. ఆ పూలు ఎవరంటే మన ఆత్మలో ఎవరైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారో, నిష్కలంకమైన మరియ తల్లి హృదయానికి పోలి జీవిస్తారో వారి ఆత్మలు రక్షింపబడతాయి. రక్షింపబడిన తర్వాత వారి ఆత్మలు ఒక ఫ్లవర్, ఒక పుష్పము వలె దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క పాదాల చెంత ఒక పుష్పములాగా అమర్చబడతాయి. ఈ పని ఎవరు చేస్తారంటే మరియ తల్లి అలంకరణ చేస్తారు. నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మలు పుష్పములలాగా దేవుని సన్నిధిలో ఉండబోతున్నాయని మరియ తల్లి ఈ రెండవ దర్శనములో ఆ ముగ్గురు పిల్లలకి చెప్పింది. సో ఈ రెండవ దర్శనం ఏంటంటే మరో మాటలో చెప్పాలంటే ముఖ్యంగా మరియ తల్లి చెప్పింది, ఆ ముగ్గురులో ఇద్దరు బిడ్డలు త్వరలో పరలోకానికి వెళ్ళబోతున్నారు. జెసింతా, ఫ్రాన్సిస్కో. లూసియా మాత్రం ఇక్కడ ఉండబోతుంది. లూసియాకి దేవుడు ఒక పని అప్పగించాడు. అప్పగించిన పని ఏంటి? దేవుని యొక్క ప్రేమను ప్రపంచమంతటా చాటి చెప్పాలి. తరువాత నిష్కలంకమైన మరియ తల్లి హృదయానికి మనందరము కూడా మనం కాన్సక్రేట్ చేసుకోవాలి, మనల్ని సమర్పించుకోవాలి. ఆ మరియ తల్లి పవిత్ర హృదయమును పోలి నువ్వు నేను మనందరం జీవించాలి. మనం ఎప్పుడైతే ఆ జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తామో మన యొక్క ఆత్మలు రక్షింపబడతాయి. తర్వాత మన ఆత్మలు ఒక రోజా పుష్పము వలె లేక వివిధ పుష్పముల వలె దేవుని సన్నిధిలో అలంకరణకు మన ఆత్మలు ఉపయోగపడతాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, తర్వాత జులై ఇప్పుడు మూడో దర్శనంలో మరియ తల్లి ఈ బిడ్డలకు ఏం చెప్పింది? జులై 13వ తారీఖున 1917 అదే సంవత్సరంలో మరియ తల్లి మూడవసారి ఆ బిడ్డలకు దర్శనమిచ్చింది. ఈసారి మరి రెండో దర్శనంలో 50 మంది వచ్చారు. కానీ మూడో దర్శనంలో ఈ చిన్నారి బిడ్డలతో పాటు సుమారు 5,000 మంది వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ 5,000 మంది అక్కడ జపమాల జపించిన తర్వాత మళ్ళా మరియ తల్లి ఈ ముగ్గురు బిడ్డలకి దర్శనం ఇచ్చింది. కానీ రెండో దర్శనం లాగానే కొంచెం భయంకరంగా ఉంటుంది. రెండో దర్శనంలో డెత్ న్యూస్, ఇద్దరు పిల్లలు త్వరలో పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పింది కదా. మూడో దర్శనంలో మరియ తల్లి ఈ చిన్నారి బిడ్డలకు నరకం ఎలా ఉంటుందో చూపించింది. నరకంలో మనుషులు ఎటువంటి శ్రమలు పడతారు, ఆత్మలు ఎలా మరి కష్టపడతాయి, శ్రమ పడతాయి. ఆ యొక్క దర్శనాన్ని మరియ తల్లి చూపించిన తర్వాత వారందరికీ, ఆ పిల్లలకి మరలా ప్రార్థన ఎంత ముఖ్యమో తెలియపరిచింది. తర్వాత మరియ తల్లి ఏం చెప్పిందంటే ప్రార్థన చేయమంది. తర్వాత చిన్న మళ్ళా త్యాగాలు చేయండి. దేని కొరకు? ప్రపంచంలో మొట్టమొదటి యుద్ధం జరుగుతుంది, ప్రపంచ యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేయమని మరియ తల్లి వారిని కోరింది. ఇంగ్లీష్లో నేను మీ కొరకు చదువుతాను. దిస్ టైమ్ షీ గేవ్ ద చిల్డ్రన్ ఏ హారిఫైయింగ్ విజన్ ఆఫ్ హెల్ and then spoke about the need for prayer and sacrifice to end World War I, First World War. తర్వాత మరియ తల్లి ఏం చెప్పింది తెలుసా? మనం కనుక ప్రార్థన చేయకుండా, మారు మనసు పొందకుండా, త్యాగపూరితమైన జీవితాలు జీవించకుండా విచ్చలవిడిగా ఉంటే ఈ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధము కంటే ఇంకా ఘోరమైన యుద్ధము రాబోతుంది అని మరియ తల్లి ఈ పిల్లలకు తెలియపరిచింది. మనందరికీ తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ప్రజల్లో మార్పు రాలా. కాబట్టి మరియ తల్లి చెప్పినట్లుగానే ఇంకా ఘోరమైన యుద్ధం మనకందరికీ సంభవించింది. తర్వాత మరియ తల్లి ఏం చెప్పిందంటే ఈ యుద్ధాలు ఆగాలంటే టు ప్రివెంట్ దిస్ ఐ షల్ కమ్ టు ఆస్క్ ఫర్ ద కాన్సక్రేషన్ ఆఫ్ రష్యా టు మై ఇమాక్యులేట్ హార్ట్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ రెపరేషన్ ఫర్ ద ఫస్ట్ సాటర్డేస్. మరియ తల్లి చెప్తుంది రష్యా దేశాన్ని మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి కాన్సక్రేట్ చేయమని, సమర్పించమని, ప్రార్థన చేయమని కోరింది. తరువాత
మొదటి శనివారం ప్రతి అంటే నెలలో మొట్టమొదటి శనివారం రోజున ప్రత్యేక విధంగా పాపుల మారు మనసు కొరకు పాపుల పరిహారార్థం కొరకు ప్రార్థన కూడా చేయమని నేను మళ్ళా ప్రత్యేక విధంగా ఈ సందేశాన్ని మోసుకొని వస్తాను అని మరియ తల్లి వాళ్ళకి చెప్పింది ప్రియులారా. ఇంకేం చెప్తుందంటే, ఇఫ్ మై రిక్వెస్ట్ ఆర్ హీడెడ్ రష్యా విల్ బి కన్వర్టెడ్ అండ్ దేర్ విల్ బి పీస్. నిజంగానే అందరూ రష్యా కొరకు ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో పాపుల మారు మనసు కొరకు ప్రార్థన చేసినట్లయితే మరలా ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలు నెరవేరుతాయి. రష్యాలో కూడా ఇదిగో శాంతి సమాధానాలు నెరవేరుతాయి. అక్కడ ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా జీవిస్తారు అని మరియ తల్లి వాళ్ళకి సందేశం ఇచ్చింది ప్రియులారా. ఒకవేళ అలా జరగపోతే, ప్రజల్లో మార్పు రాకపోతే, త్యాగపూరితమైన జీవితాలు జీవించకపోతే అక్కడ ఏం జరిగిపోతాయి, ఏమి జరగబోతాయి అంటే యుద్ధాలు సంభవిస్తాయి, హింసాకాండ సంభవించిపోతుంది, మనుషులకి ఘోరమైన విపత్తులు రాబోతున్నాయి అని రాబోతున్నాయి అని మరియ తల్లి తెలియపరిచింది. ప్రియులారా, ఈ 3వ దర్శనం చాలా ముఖ్యం. పిల్లలకి నరకం ఏంటో నరకం ఎలా ఉంటుందో తెలియపరిచింది. రష్యా కొరకు ప్రార్థన చేయమని కోరింది. రష్యాని మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి సమర్పించమని, పాపుల మారు మనసు కొరకు ప్రార్థించమని చెప్పి నరకం గురించి పిల్లలకు తెలియపరిచింది కదా. కాబట్టి మరియ తల్లి మీరు జపమాల జపిస్తున్నారు కదా, జపమాల జపించిన తర్వాత ప్రతి గుర్తుకు తర్వాత మనం ఒక ప్రార్థన చెప్తాం. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, ఆత్మలన్నిటిలో ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షరాజ్యమునకు తీసుకొని పొండి స్వామి, ఆమెన్. ఈ ప్రార్థన ఎవరు నేర్పారు? మరియ తల్లి నేర్పింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి నేర్పింది? ఈ 3 బిడ్డలకు మరియ తల్లి నేర్పింది. అప్పుడు జపమాలలో పరలోక జపం, తర్వాత 10 సార్లు మంగళవార్త జపం మాత్రమే చెప్పేవారు. కానీ మరియ తల్లి ఈ బిడ్డలకు దర్శనమిచ్చి ఈ యొక్క ప్రార్థనతో పాటు నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, నరకము నుండి రాబోయే ఆ యొక్క మరణించిన తర్వాత రాబోయే ఘోరమైన విపత్తు నుండి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించమని మరియ తల్లి తన నోటితో ఈ చిన్నారి బిడ్డలకు ఆ ప్రార్థన నేర్పింది. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతాను. ఓ మై జీసస్, ఫర్గివ్ us our sins, save us from the fires of hell, lead all souls to heaven, especially those who are most in need of your divine mercy. Amen. ఈ యొక్క ఓనా యేసువ, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, ఆత్మలన్నిటిలో ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పొండని ఫాతిమా మాత ఆ 3వ దర్శనములో ఈ చిన్నారి బిడ్డలకు తెలియపరిచింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రియులారా, 4వ దర్శనం ఎప్పుడు జరిగింది? ఆగస్టు నెల 13వ తారీఖున, అదే సంవత్సరం 1917వ సంవత్సరంలో. ఈసారి ఈ బిడ్డలు, చిన్నారి బిడ్డలతో పాటు అక్కడికి 20,000 మంది జనాభా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. చూసారా, ఫస్ట్ దర్శనంలో ఈ 3 పిల్లలే ఉన్నారు. రెండోసారి దర్శనంలో 50 మంది వచ్చారు. మూడోసారి దర్శనానికి 5,000 మంది వచ్చారు. నాలుగోసారి 20,000 మంది వచ్చారు. అయితే ఈ మరియ తల్లి మాత్రం ఈ చిన్నారి బిడ్డలకు మాత్రమే కనిపిస్తుంది, కానీ అక్కడ వేరే వాళ్ళకి కనిపించట్లా. ఈ పిల్లలతో మాత్రమే మాట్లాడుతుంది. సో ఈ 4వ దర్శనానికి 20,000 మంది వచ్చారు కదా, చెప్పాం కదా 20,000 మంది వచ్చారని. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వారికి, అక్కడ పోర్చుగల్ దేశంలో ప్రభుత్వం వారికి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో, వెంటనే పోలీసులు వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడని ఆ పిల్లల్ని అరెస్ట్ చేశారు. 3 పిల్లల్ని జైల్లో పెట్టారు. ఎందుకు? శాంతి భద్రతలు కాపాడు. 20,000 మంది ఒకేసారి ఒక చోటకు రాగానే మరి పోలీసు వారికి, గవర్నమెంట్ వాళ్ళకి మరి భయం ఉంటుంది కాబట్టి వారు అక్కడ మరి ఆ పిల్లల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాబట్టి ఆగస్టు 13వ తారీఖున అక్కడ దర్శనం, మరియ తల్లి దర్శనం కలగలేదు అక్కడ. మళ్ళీ కొన్ని రోజులకి ఆ చిన్నారి బిడ్డల్ని జైల్లో నుండి రిలీజ్ చేశారు. అదే ఆగస్టు నెలలో మరి ఆగస్టు 19వ తారీఖున
మళ్ళా ఈ పిల్లలు మరియ తల్లి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడైతే మరియ తల్లి దర్శనం ఇస్తుందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పొలాల్లో మరియ తల్లి ఈ చిన్నారి బిడ్డలకి దర్శనమిచ్చింది. ఇందాక నేను చెప్పే కదా ఈ పిల్లల్ని పోలీసులు జైల్లో పెట్టారని. మరి అక్కడికి 20,000 మంది జనాభా వచ్చారు కదా. వాళ్ళు ఇలా ఆకాశంలో చూస్తుంటే వాళ్ళకి ఆకాశంలో మరియ తల్లి కనిపించలేదు, కానీ ఏదో ఒక విచిత్రమైన ఒక సంఘటన ఆకాశంలో ఏదో మెరుపులు ఉరుములు వచ్చి పెద్ద స్టార్మ్ ఒకలాంటి ఈ యొక్క పిడుగులు పడినట్టు శబ్దం ఒకటే వాళ్ళకి ఆకాశంలో కనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే ఈ పోలీసులు పిల్లల్ని జైల్లో నుంచి విడుదల చేశారో అప్పుడు ఈ పిల్లలు మళ్ళా మరియ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ తల్లి వాళ్ళకి అక్కడ పొలాల్లో మరి దర్శనమిచ్చింది. అది 4వ దర్శనం. ఇప్పుడు 5వ దర్శనం ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 13వ తారీఖున 1917వ సంవత్సరంలో, అదే సంవత్సరంలో ఈ యొక్క 5వ దర్శనం జరిగింది. ఈ యొక్క 5వ దర్శనానికి జనాలు ఎంతమంది వచ్చారంటే సుమారు 30,000 మంది వచ్చారండి. 30,000 పీపుల్ అటెండెడ్ దేర్, గ్యాదర్డ్ దేర్. ఆ సమయంలో మరియ తల్లి అక్కడ వాళ్ళకి మళ్ళా పిల్లలకి దర్శనం ఇచ్చింది. కంటిన్యూ టు ప్రే ద రోజరీ అని పిల్లలకు చెప్పింది. అంటే జపమాలను జపించండి అని మరియ తల్లి ఆ బిడ్డలకు చెప్పింది. తర్వాత మరియ తల్లి వాళ్ళకి ఒక ప్రామిస్ చేసింది ఈ 5వ దర్శనంలో. ఏంటి ఆ ప్రామిస్ ఏంటంటే షీ ప్రామిస్డ్ దాట్ ఇఫ్ దే డిడ్ ఏంటి రోజరీ కనుక చెప్తే ద వార్ వుడ్ ఎండ్, జపమాల జపిస్తే యుద్ధం అంతమవుతుంది, యుద్ధం ఇంకా జరగదు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఇంతకన్నా ఒక ప్రామిస్ ఏంటి, ఆ ప్రామిస్ ఏంటంటే అక్టోబర్లో ఐ విల్ పర్ఫార్మ్ ఎ మిరకిల్ సో దట్ ఆల్ మే బిలీవ్. ఈ పిల్లలు అంటున్నారు, అమ్మా నువ్వు మాకే దర్శనం ఇస్తున్నావు, 30 మంది జనాభా ఇక్కడికి వచ్చారు, నువ్వేం మాతోనే మాట్లాడుతున్నావు, కొంతమంది మమ్మల్ని నమ్ముతున్నారు, కొంతమంది మమ్మల్ని నమ్మట్లేదమ్మా, అమ్మ నువ్వు అందరికీ దర్శనం ఇవ్వచ్చు కదా, అందరికీ మరియ తల్లి నువ్వు అందరికీ ఈ పిల్లలమైన మాకే కాకుండా అందరికీ నువ్వు కనపడవచ్చుగమ్మా అంటే ఆ 5వ దర్శనంలో మరియ తల్లి చెప్పిన 2 మాటలు. ఒకటి, జపమాల చెప్పటం ఆపొద్దు, జపమాల చెప్పండి, చెబితే ప్రపంచంలో శాంతి భద్రతలు సమకూరుతాయి, యుద్ధం ఆగిపోద్ది అని చెప్పి నేను అక్టోబర్లో ఈసారి వచ్చినప్పుడు ఒక అద్భుతం చేసి చూపిస్తాను, ప్రజలందరూ ఆ అద్భుతాన్ని చూస్తారని మరియ తల్లి ఈ పిల్లలకు చెప్పింది. ఈ పిల్లలు ఎంతో సంతోషించారు. ఇప్పుడు 6వ దర్శనం ఎప్పుడు అక్టోబర్ 13వ తారీఖున అదే సంవత్సరంలో 1917వ సంవత్సరంలో మళ్ళా మరియ తల్లి ఇక్కడ బిడ్డలకు దర్శనమిచ్చింది. ఈసారి ఎంతమంది వచ్చారు? 70,000 మంది వచ్చారు. ఎందుకు? మరియ తల్లి ఆ పిల్లలకు వాగ్దానం చేసింది, నేను అందరూ ఎదుట ఒక అద్భుతం చేస్తాను అని చెప్పింది. కాబట్టి ఈ పిల్లలు అందరితో చెప్పారు. ఆ మాటలో పాగిపోయి ఈ నెల రోజుల్లోనే అక్కడికే 70,000 మంది జనాభా, 70,000 పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ దట్ ప్లేస్. అక్కడ వర్షం ఆ రోజు విపరీతంగా కురిసిందండి. అక్టోబర్ 13, 1917వ సంవత్సరంలో కొండపోతగా వర్షం చాలా బాగా ఎక్కువగా కురిసింది. వర్షం జనాభాలు అయినా అక్కడే గొడుగులు పట్టుకొని లేకపోతే ఇంకేదో ఆకుల్లో నెత్తి మీద పెట్టుకొని జనాలందరూ అక్కడే ఉన్నారు మరియ తల్లి యొక్క అద్భుతం చూడాలని. వర్షం విపరీతంగా కురుస్తుంది. అప్పుడు మరియ తల్లి అక్కడ ఆ పిల్లలకు దర్శనమిచ్చి తాను ఎవరో చెప్పింది. ఇంగ్లీష్లో అయితే ఐ యామ్ ద లేడీ ఆఫ్ ద రోజరీ, నేను జపమాల మాతను అని మరియ తల్లి ఆ బిడ్డలతో చెప్పింది. ప్రియుల, నేను జపమాల మాతను అని చెప్పి ఏమంది, ఏ ప్రదేశంలో మరియ తల్లి దర్శనమిచ్చిందో ఆ ప్రదేశంలో ఒక గుడిని కట్టమని చెప్పింది. ఒక దేవాలయాన్ని ఆ యొక్క ఫాతిమా మాత ఎక్కడైతే దర్శనమిచ్చిందో ఆ ప్రదేశంలో దేవాలయాన్ని కట్టమని చెప్పింది. ప్రియులారా, తర్వాత జపమాలను చెబుతూనే ఉంటే కంటిన్యూస్గా ప్రపంచ యుద్ధము ఆగుతుంది అని సెలవిచ్చింది అని చెప్పి వెన్ షీ లెఫ్ట్ ద చిల్డ్రన్ ఎవ్రీవన్ ఇన్ ద క్రౌడ్ సా ద ప్రామిస్డ్ మిరకల్. ఎప్పుడైతే ఇక్కడ గుడి కట్టమని చెప్పింది, తాను జపమాల మాతనని ఈ యొక్క 6వ దర్శనంలో చెప్పింది. ఆమె వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ప్రజలు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఏంటి ఆ అద్భుతం అంటే
ఆకాశము తెరవబడినది. ద స్కై ఓపెన్ అండ్ దోస్ గ్యాదర్డ్ వర్ ఏబుల్ టు లుక్ డైరెక్ట్లీ ఎట్ ద సన్ యాజ్ ఇట్ గ్లో అండ్ డాన్స్డ్. ఆకాశం ఇలా తెరవబడింది. ఎర్ర సముద్రం కనుక 2 పాయలు అయినట్లు ఆకాశము తెరవబడినది. ఆకాశం తెరవబడిన తర్వాత ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడిని జనాలు కళ్ళారా చూశారు. ఆ సూర్యుడు చూసి ఒకేసారి ఆకాశం ఇలా 2 పాయలుగా ఇలా అయిపోయినప్పుడు ఆ సూర్యుని చూసినప్పుడు జనాల్లో కొంతమంది డ్యాన్స్లో గంతులు వేశారు. అప్పుడు ఏం జరిగింది? ద సన్ దెన్ ప్లమేటెడ్ టు ఎర్త్ కాజింగ్ ప్యానిక్ బట్ రిటర్న్ టు ద స్కై. ఒకేసారి సూర్యుడు, ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడు ఒకేసారి భూమి మీద దూకి మళ్ళా పైకి వెళ్ళినట్లు జనాలు అందరు 70,000 మంది చూశారండి. అది చరిత్ర. ఇది ఆ 70,000 మంది అక్కడ జనాభా ఉండి ఆకాశంలో సూర్యుడు ఒక బంతిలాగా, ఒక ఫుట్బాల్ కనుక పైకి కొట్టామనుకోండి, పైకి వెళ్ళిన ఫుట్బాల్ కింద పడి మళ్ళా పైకి ఎలా లెగుస్తుందో అదేవిధంగా ఆకాశంలో ఉన్న సూర్యుడు ఒక బంతిలాగా కిందకు వచ్చి ఇలా పడి ఒకేసారి పైకి లేచాడు. అప్పుడు ఏం జరిగింది? అంత వేడి, సూర్యుడు చాలా వేడిగా ఉంటారు కదా, అట్లని నేను మరీ అది ఒక అద్భుతం, అది ఒక దర్శనం కాబట్టి కరెక్ట్గా కళ్ళ ముందు మనుషులు ముందుకు వచ్చి బౌన్స్ వేసిందని చెప్పట్లా. ఆకాశం తెరవబడింది, సూర్యుడు మీద పడినట్లుగా ఇలా వచ్చి అలా వెళ్ళినట్లు వాళ్ళు చూశారు. అక్కడ అద్భుతం అని ఎందుకు అంటున్నామంటే, అక్కడ కుండపోతగా వర్షం కురిసిందని చెప్పాం కదా, మొత్తం తడిగా ఉంది కదా, బట్టలు తడిసిపోయినాయి, గొడుగులు వేసుకొని ఉన్నారు, అక్కడక్కడ నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆకాశం తెరవబడి ఆకాశం మీద నుండి మరి ఎప్పుడైతే అక్కడ సూర్యుడు భూమి మీదకి ఇలా వచ్చి అలా వెళ్ళినట్లు వాళ్ళు చూశారు, వెంటనే అక్కడ వాళ్ళందరూ వేడి గమనించారు, గ్రహించారు. ఆ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, తడిసిన బట్టలన్నీ ఎండిపోయినాయి. మరి ఇది అద్భుతమే కదా. 70,000 మంది అక్కడ దాన్ని చూశారంట 1917వ సంవత్సరంలో. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి, లేకపోతే అక్కడక్కడ తడి ఉంటుంది. పొలం కదా అది, అంతా కాలు కొన్నిసార్లు బంకమట్టిలో కాలు పెట్టి తీసేపటికి కొన్నిసార్లు కాలు బయటికి రావు కదా, అంత తడిగా ఉండిపోద్ది కదా. కానీ ఈ అద్భుతం జరిగినప్పుడు సూర్యుడు అలా వచ్చి అలా వెళ్ళినట్లు వాళ్ళకి ఆ దర్శనంలో కలిగినప్పుడు చూసినప్పుడు ఆ పొలం అంతా ఎండిపోయిందంటే తేమగా తడిగా ఉన్నది అంతా చక్కగా డ్రై అయిపోయింది. ఎండాకాలంలో ఎలా ఉంటాయి పొలాలు అలా ఎండిపోయింది అక్కడ చుట్టుప్రక్కల. మసి అవటం కాదండి, మరి తప్పుగా అనుకోవద్దు. మరీ ఆ సూర్యుడు వచ్చి మొత్తం నాశనం చేయలా. ఆ తడిసిన బట్టలు ఎండిపోయినాయి, చుట్టుపక్కల ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ప్రైజ్, ఈ అద్భుతాన్ని 70,000 మంది చూశారు ప్రియులారా. ఈ విధంగా మే 13న, జూన్ 13న, జూలై 13న, ఆగస్ట్ 13న దర్శనం కలగల. ఎందుకంటే పిల్లల్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆగస్టు 19న దర్శనం కలిగింది. సెప్టెంబర్ 13న, 6వసారి అక్టోబర్ 13న, ఈ 6 సార్లు మళ్ళీ తల్లి ఆ 3 బిడ్డలకి లూసియా, జెసింతా, ఫ్రాన్సిస్కోకి దర్శనమిచ్చింది ప్రియులారా. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి మరి మరియ తల్లి చెప్పినట్లుగానే ఫ్రాన్సిస్కో, జెసింతా ఇద్దరు చిన్నవారి బిడ్డలు చనిపోయారు, అంటే పరలోకంలోకి వెళ్ళిపోయారు. మరియ తల్లి ఆల్రెడీ చెప్పింది కదా వాళ్ళకి. మరి లూసియా ఏం చేసిందంటే కాన్వెంట్లోకి వెళ్ళింది. ఆమె ఒక కన్య స్త్రీ అయింది, ఒక రిలీజియస్ సిస్టర్గా మరి లూసియా ఒక కాంగ్రిగేషన్లో చేరిన తర్వాత 1925 సంవత్సరంలో మళ్ళా లూసియా మరియ తల్లి దర్శనాన్ని పొందుకుంది. మరియ తల్లి చెప్పింది కదా, మళ్ళీ నేను ఒకసారి నీ దగ్గరికి వస్తాను, నీతో మాట్లాడతానని మరియ తల్లి చెప్పింది కదా. ఎన్నో దర్శనంలో చెప్పింది మరియ తల్లి. ఈ యొక్క 2వ దర్శనంలో మరి నిష్కలంక హృదయాన్ని గురించి మాట్లాడినప్పుడు మరియ తల్లి చెప్పింది. 3వ దర్శనంలో క్షమించాలి 3వ దర్శనంలో మరియ తల్లి చెప్పింది, టు ప్రివెంట్ దిస్ ఐ షల్ కమ్ టు ఆస్క్ ఫర్ ద కాన్సక్రేషన్ ఆఫ్ రష్యా టు మై ఇమాక్యులేట్ హార్ట్ అండ్ కమ్యూనియన్ ఆఫ్ రెపరేషన్ ఆన్ ద ఫస్ట్ సాటర్డేస్. ఇది 3వ దర్శనంలో మరియ తల్లి లూసియాకి చెప్పింది, నేను మళ్ళా నీ దగ్గర ఇంకోసారి వస్తాను, ఈ విషయం మాట్లాడతాను అని మరియ తల్లి చెప్పింది కదా. అది ఇప్పుడు
1925 సంవత్సరంలో మరియ తల్లి ఆమె దగ్గరికి వచ్చింది. వచ్చి దర్శనం ఇచ్చింది. తర్వాత అక్కడ ఏమంటుందో ఒకసారి నేను ఇంగ్లీష్లో మీ కొరకు కూడా నేను అక్కడ చదువుతాను. లూసియా ఎంటర్డ్ రిలీజియస్ లైఫ్ and received an apparition in 1925, during which Our Lady fulfilled her promise that she would return to ask for the communion of reparation on the first Saturdays. 1925లో వచ్చింది, మరియ తల్లి దర్శనమిచ్చింది. ఇదిగో పాప పరిహారార్థం, ఇదిగో మొదటి శుక్రవారాలన్నీ కూడా నెలలో మొట్టమొదటి శుక్రవారం కాదు, సాటర్డే, శనివారం, నెలలో మొదటి శనివారం, ఫస్ట్ సాటర్డే, మరి ఈ ప్రపంచంలో ఉన్న పాపాత్ముల మారు మనసు కొరకు ప్రార్థించమని చెప్పింది. మళ్ళా 1925లో లూసియాకు మాత్రమే అవర్ లేడీ అపియర్డ్ టు లూసియా అగైన్, స్టేటింగ్ ద మూమెంట్స్ హస్ కమ్ ఇన్ విచ్ గాడ్ ఆస్క్స్ ద హోలీ ఫాదర్ టు మేక్ ద యూనియన్ విత్ ద బిషప్స్ అండ్ ద వరల్డ్, ద కాన్సక్రేషన్ ఆఫ్ రష్యా టు మై ఇమాక్యులేట్ హార్ట్. సో 1925 సంవత్సరంలో మళ్ళా లూసియాకి కనిపించి, అమ్మ నేను నీతో చెప్పా కదా, ఇప్పుడు పరిశుద్ధ పోపు గారు, బిషప్లు అందరూ కూడా సమావేశమై ఒక ఐక్యతతో ప్రపంచాన్ని కదా, రష్యా దేశాన్ని నా నిష్కలంక హృదయానికి సమర్పించబోతున్నారు, కాన్సక్రేట్ చేయబోతున్నారు నిష్కలంక హృదయానికి అని మరియ తల్లి చెప్పింది. కాబట్టి ప్రియులారా, ఈ సారాంశం ఏంటంటే 1916 సంవత్సరంలో దేవదూత లూసియాకి, ఫ్రాన్సిస్కోకి, జెసింతాకి దేవదూత 3 సార్లు దర్శనమిచ్చింది. తర్వాత మరుసటి సంవత్సరం 1917 సంవత్సరంలో మరియ తల్లి 6 సార్లు మరియ తల్లి ఈ బిడ్డలకి దర్శనమిచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ చివరగా లూసియాకి మళ్ళా 2 సార్లు, సిస్టర్ అయినటువంటి లూసియాకి మళ్ళా 2 సార్లు సపరేట్గా, అంటే ఆ ఇద్దరు పిల్లలు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత లూసియా సిస్టర్ అయిన తర్వాత 1925 సంవత్సరంలో ఒకసారి, 1929 సంవత్సరంలో ఒకసారి మరియ తల్లి ఫాతిమా మాత లూసియాకి దర్శనమిచ్చింది. అయితే ప్రియులారా, ఈ ఫాతిమా మాత యొక్క సందేశం ఏంటి? మరియ తల్లి ఏం చెప్పింది, ఏం చెప్పదలుచుకుందంటే, ద మెసేజ్ ఆఫ్ ఫాతిమా రివీల్ the ongoing need to make reparation for the sins and sacrileges committed against the Sacred Heart and Immaculate Heart of Jesus and Mary, to pray for the conversion of the poor sinners. అంటే ఫాతిమా మాత యొక్క ముఖ్యమైన సందేశం ఏంటంటే, మనం పాప పరిహారార్థం, పాపుల మారు మనసు కొరకు, పాపుల పశ్చాత్తాపం కొరకు మనం నిరంతరము ప్రార్థనలు చేయాలి, చిన్న చిన్న త్యాగాలు చేయాలి. అంటే నేను బాగానే ఉన్నాగా, నేను నీట్గానే ఉన్నా కదా, నేనేం తప్పులు చేయట్లేదు కదా, నేను ప్రార్థన చేయనవసరం లేదు కదా అని మనం అనుకోవచ్చు. కాదు, మన కోసమే కాదు, ప్రపంచాన్ని కొరకు మనం ప్రార్థన చేయాలి. పాప పరిహారార్థం మనం ప్రార్థనలు చేయాలి. అంటే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ హృదయానికి, మరియ తల్లి నిష్కలంక హృదయానికి విరుద్ధంగా ఎంతోమంది అపవిత్రంగా కళంకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మరియ తల్లి ఆమె తల్లి కాబట్టి, తల్లికి బిడ్డలందరూ సమానమే. తల్లికి కొందరు మంచిగా ఉండొచ్చు బిడ్డలు, కొందరు అనారోగ్యంగా ఉండొచ్చు, కొంతమంది మంచి ఉద్యోగాలు చేయొచ్చు, కొంతమంది ఉద్యోగం లేకుండా ఉండొచ్చు, కొందరు బాధపడుతూ ఉండొచ్చు, కొంతమంది సంతోషంగా ఉండొచ్చు. కానీ తల్లి మనసు, తల్లి అందరిని ప్రేమిస్తుంది, తల్లికి అందరూ కావాలి. మరియ తల్లిని దేవుడు మనందరికి తల్లిగా ఇచ్చాడు కాబట్టి మనందరి తల్లి మరియ తల్లి. కాబట్టి ఆ తల్లి మనసు బాధపడుతుంది. మనుషులు దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతుంటే, దేవునికి దూరంగా వెళుతుంటే మరి తల్లి మనసు గాయపడుతుంది. ఆ తల్లి మరి అందరి కొరకు ప్రార్థన చేయమని మనల్ని కోరుతుంది ప్రియులారా. అందుకనే మరియ తల్లి ఆ చిన్నారి బిడ్డల్ని ఎన్నుకొంది. 2 పరలోకంలోకి తీసుకువెళ్ళింది 6 దర్శనాల తర్వాత. ఒక బిడ్డని ఇక్కడే ఉంచి దేవుని ప్రేమ గురించి చెప్పమని, ఇదిగో నిష్కలంక హృదయమైన మరియ తల్లి యొక్క ఆ భక్తి భావాన్ని అందరికీ తెలియపరచమని మరియ తల్లి కోరింది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మనందరము, ఫాతిమా మాత దర్శనాల గురించి విన్న మనము కూడా
జపమాలను జపిద్దాం. జపమాలను జపిస్తూ చిన్న చిన్న త్యాగాలు చేద్దాం. పాప పరిహారార్థం, మన పాపాల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాల కొరకు, మనం పరిహారార్థం కొరకు మనం త్యాగాలు చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. పాపులు పశ్చాత్తాపపడాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి జపమాలు చెబుదాం, చిన్న త్యాగాలు చేద్దాం. పాప పరిహారార్థం కొరకు మంచి క్రియలు చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, ఈ వాక్యాన్ని ఓపికగా విన్న మీ అందరిని దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేస్తాను. దేవప్రసాదం చేత జపం చెప్తాను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి, అలనాడు ఫాతిమా నగరములో, పోర్చుగల్ దేశములో చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చిన తల్లి, లూసియాని, జసింతాని, ఫ్రాన్సిస్కోని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న తల్లి, మా జీవితాలను కూడా మీరు మార్చండి. జపమాల జపిస్తూ, చిన్న చిన్న త్యాగాలు చేస్తూ, పాపుల పరిహారార్థం, పాపుల పశ్చాత్తాపం కోసం, మానవాళి రక్షణ కొరకు చిన్న చిన్న త్యాగాలు చేస్తూ, నీ నిష్కలంకమైన హృదయాన్ని నీ కుమారుడైన యేసయ్య పరమ పరిశుద్ధ దివ్య హృదయానికి తగినట్లుగా మా జీవితాలు జీవించే భాగ్యము దయచేయమని, మా అందరం దీవించమని ఈ మనవులన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ పేషెంట్లీ దిస్ మెసేజ్. ఈ వాక్యాన్ని ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ఆమెన్.